నమస్తే, వెల్కమ్ టు RP7 టీవీ న్యూస్. పార్లమెంట్ ఎలక్షన్ బూత్ స్థాయి కార్యకర్తల సమీక్ష సమావేశంలో పాల్గొన్న మూతోలు భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు పవార్ రామారావు పటేల్ ఈ రోజు ఆదిలాబాద్ గాయత్రి గార్డెన్లో నిర్వహించిన పార్లమెంట్ ఎలక్షన్ బూత్ స్థాయి కార్యకర్తల సమీక్ష సమావేశ కార్యక్రమానికి మురళీధర్ రావు, మధ్యప్రదేశ్ ఇన్ఛార్జ్, ఆదిలాబాద్ పార్లమెంట్ పొలిటికల్ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, బీజేఎల్పీ నేత నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వరరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు, వారితో పాటు జిల్లాల అధ్యక్షులు, అసెంబ్లీ కన్వీనర్లు, మండల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, బూత్ ఏజెంట్లు, బూత్ అధ్యక్షులు, శక్తి కేంద్ర అధ్యక్షులు, రాష్ట్ర జిల్లా పదాధికారులు, మోర్చాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, సోషల్ మీడియా కన్వీనర్లు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ బూత్ అధ్యక్షుల నుంచి ప్రధానమంత్రి మోదీ అయ్యారు, యోగి గారు ముఖ్యమంత్రి అయ్యారు, మన కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రులు అయ్యారు, బండి సంజయ్ అయ్యారు, పార్లమెంట్ సభ్యులు అయ్యారు. ఈ ఉదాహరణ మీకు అందరికీ తెలుసు. ఇక్కడ పరివారవాది పార్టీ కాదు. దానికోసం ప్రతి ఒక్కరు పార్టీ కోసం కష్టపడి ఓటు వేయించి నరేంద్ర మోదీ గారికి మూడోసారి ప్రధానమంత్రి చేయాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మిత్రులారా, ఈ పార్టీ కోసం మనం ఓటు వేయడానికి ఇంటింటికి వెళ్ళి ఇక్కడ ఏదైతే మన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, 6 గ్యారెంటీల మీద మనకి ఇంతవరకు ఒకటి కూడా పూర్తి చేయలేదని ప్రతి ఒక్కరికి చెప్పడం అవసరం ఉంది. 2 లక్షల రూపాయలు రుణమాఫీ కాలే, రైతు భరోసా ఇవ్వలేదు, 2500 భార్య మన లేడీస్ ఇస్తున్నారు, అది కూడా ఇవ్వలేదు. అది ఏదైతే 1200 రైతు కూలీలకు ఇస్తున్నారు, అది కూడా ఇవ్వలేదు. అది ప్రతి ఒక్క ఇంటికి పోయి చెప్పడం అవసరం ఉంది. అదేవిధంగా గత 10 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ కుటుంబం చేసిన వైఫల్యం కూడా చెప్పే అవసరం ఉంది. ఆ కుటుంబ పాలన అతో మనకు స్వచ్ఛ పాలన కావాలని చెప్పడం అవసరం ఉంది. 10 సంవత్సరాల నుంచి నరేంద్ర మోదీ ఏదైతే మన దేశం కోసం చేశారో మీకు అందరికీ తెలుసు. 5 సంవత్సరాల కింద మన అయోధ్యలో రామ మందిరం ఎక్కడ ఉంది మన గుర్తు లేకుండా ఆ రామ మందిరం కట్టించిన ఘనత అంటే నరేంద్ర మోదీ మనం గర్వంగా చెప్పచ్చు మిత్రులారా. అదేవిధంగా 370 ఆర్టికల్ కానీ మన చేసిన ఉజ్వల్ గ్యాస్ ఏదైతే మనకు ఫ్రీ ఉజ్వల్ గ్యాస్ ఇస్తున్నారో 10 కోట్ల ఉజ్వల్ గ్యాస్ కనెక్షన్ ఇచ్చారు. ఏదైతే నరేంద్ర మోదీ గారు చేసిన ఘనత రోడ్స్ కానీ హైవేస్ కానీ చేసిన ఘనత ప్రతి ఒక్కరు చెప్పడం అవసరం ఉంది అని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఇలా పల్లెటూళ్ళలో చూస్తే వైకుంఠ ధామం అనేది కేంద్ర ప్రభుత్వము, మన 5 లక్షలు ఏదైతే కట్టిందని అక్కడ స్వచ్ఛ భారత్ కింద అది కూడా నరేంద్ర మోదీ మన భారతీయ జనతా పార్టీ సర్కార్ అని చెప్పడం అవసరం ఉంది. ఇవి అన్ని చెప్పుకుంటా పోతూ ప్రతి ఒక్కళ్ళు కష్టపడి నరేంద్ర మోదీ ఒకటే మనకు కమలం పువ్వు నరేంద్ర మోదీ గారికి గెలిపించాలని కోరుకుంటూ గేడా నాగేష్ గారికి ఏదైతే ఇప్పుడు పాయల్ శంకర్ గారు చెప్పారో, మాజీ మంత్రి రావు ఒకసారి పార్లమెంట్ సభ్యులు కూడా అయ్యారు. ఆయన చాలా ఎక్స్పీరియన్స్. దానికోసం ఒకసారి అందరు కలిసి నాగేష్ గారికి ఢిల్లీ వాళ్ళు